పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం దాదాపుగా ఖాయమైంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇండిపెండెంట్ అభ్యర్థి పాలకూరి అశోక్ ఓట్లలో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను మిగిలిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు బదిలీ చేశారు. అశోక్ ఓట్ల లెక్కింపు తర్వాత కూడా తీన్మార్ మల్లన్న ముందంజలో ఉన్నారు. రెండో స్థానంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి కంటే మల్లన్నకు 20,000కు పైగా ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఆయన విజయం దాదాపుగా ఖరారైంది. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి పోలైన ఓట్లలో మెజారిటీ ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు రాకేష్ రెడ్డికి ఎక్కువగా వచ్చినా తీన్మార్ మల్లన్నే మొదటి స్థానంలో ఉండే అవకాశం ఉంది. సాయంత్రానికి అధికారికంగా ఫలితం రానుంది. గెలుపు ఖాయం కావడంతో తీన్మార్ మల్లన్న అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలకు సిద్దమవుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య లైవ్ లో అందిస్తారు. జానయ్య. వైశాలి, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయమైనట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆయన కూడా ఏదైతే ఈ ఎలిమినేషన్ ప్రక్రియకు సంబంధించి రెండో ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి కూడా ఆయన ఏదైతే 48 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా దాదాపుగా ఆయన ఇప్పటి వరకు కూడా 20,000 ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటికే ఆయనకు 1,22,000 మొదటి ప్రాధాన్యత ఓట్లు రావడం జరిగింది. మరోవైపు ఇటు రెండో ప్రాధాన్యతకు సంబంధించి కూడా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డితో సమానంగా వస్తున్నప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నది ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఏదైతే 1,55,095 ఓట్లు ఏదైతే ఉందో దానికి దరిదాపులోకి వస్తున్న నేపథ్యంలో రాకేష్ రెడ్డికి ఇంకా 50,000కు పైగా ఓట్ల అవసరం ఉన్న నేపథ్యంలో మూడో అభ్యర్థి ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థి ఎలిమినేషన్ ప్రక్రియకు సంబంధించి ఆయనది ఎలిమినేషన్ చేసినా కానీ ఆయనకు సంబంధించినటువంటి మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చిన ఆయనకు మొత్తం 43,000కు పైగా ఓట్లు రావడం జరిగింది. దీంతో దాదాపుగా తీన్మార్ మల్లన్న విజయం ఖాయమనేది మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఎలిమినేషన్ రౌండ్కు సంబంధించి ఇప్పటివరకు దాదాపుగా మొత్తం 52 మంది అభ్యర్థులు ఉండగా 38 మంది వరకు పూర్తి కావడం జరిగింది. 38 పాటు ఇంకొక 12 మంది కూడా లెక్కింపు చేపడుతున్నారు. దానికి సంబంధించి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ కుమార్ గౌడ్కు సంబంధించి 29,000 ఓట్లు ఆయనకు మొదటి ప్రాధాన్యతలో రావడం జరిగింది. ఇందులో 20% వరకు ఇన్వాలిడ్గా నమోదు కావడం జరిగింది. ఇందులో ఏదైతే ఓట్లకు సంబంధించి రెండో ప్రాధాన్యతకు సంబంధించి ఇటు తీన్మార్ మల్లన్నకు అటు రాకేష్ రెడ్డికి సమానంగా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇందులో ఏదైతే ఆయనకు సంబంధించినటువంటి 29,000 ఓట్లలో దాదాపుగా 6,000 వరకు ఇన్వాలిడ్ కావడం జరిగింది. ఎందుకంటే రెండో ప్రాధాన్యత ఓటు ఈ పైన ఉన్నటువంటి ముగ్గురు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇటు మల్లన్న కావచ్చు, రాకేష్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి వారికి సంబంధించి రెండో ప్రాధాన్యత ఓటు ఉంటేనే వాళ్ళకి జమ చేస్తారు. కాబట్టి 20% వరకు అందులో రెండో ప్రాధాన్యత ఓటు వారికి వేయకపోవడంతో అవి ఇన్వాలిడ్గా నమోదు కావడం జరిగింది. దీంతో ఇటు రాకేష్ రెడ్డి మల్లన్నతో పాటు ఇటు ప్రేమేందర్ రెడ్డి కూడా మిగతా 80% ఓట్లు కూడా వాళ్లకు బదిలీ చేయడం జరిగింది. ఇందులో మల్లన్న, రాకేష్ రెడ్డికి సంబంధించి ఇద్దరికి పోటాపోటీగా ఒక్కొక్క టేబుల్ వద్ద 150 రాకేష్ రెడ్డికి వస్తే ఇటు తీన్మార్ మల్లన్న ఈ రౌండ్కు సంబంధించి ఇప్పటికే 1,22,000 ఓట్ల ఏదైతే ఓట్లతోటి ఉన్నటువంటి తీన్మార్ మల్లన్నకు ఈ అశోక్ గౌడ్ సంబంధించినటువంటి ఎలిమినేషన్ ప్రక్రియకు సంబంధించి దాదాపుగా 6,000 వరకు కూడా జమ కావడం జరిగింది. దీంతో ఆయన 1,30,000 మార్కు దరిదాపుల్లో ఉండడంతో ఆయనకు కేవలం 25,000 ఓట్లు గెలుపొందేందుకు 25 ఓట్ల మాత్రమే అవసరం ఉన్న నేపథ్యంలో ఆయనకు ఇప్పుడు అయితే బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియకు సంబంధించి ఆయన రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు చేపట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానికి సంబంధించి కూడా మొత్తం 43,000 ఓట్లలో ఇటు తీన్మార్ మల్లన్న కేవలం 25,000 వరకే ఓట్ల అవసరం రెండో ప్రాధాన్యతకు సంబంధించి అవసరం ఉన్న నేపథ్యంలో ఇటు ప్రేమేందర్ రెడ్డికి సంబంధించి లెక్కింపు జరుగుతున్న తరుణంలో ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో మొత్తం 43,000 సంబంధించి మొత్తం ఆయనకు రెండో ప్రాధాన్యత ఓట్లలో ఆయనకు ఎన్ని వచ్చినా కూడా ఇటు తీన్మార్ మల్లన్నకు సంబంధించి మొదటి స్థానంలోనే
ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రెండో వ్యక్తి ఎవరైతే ఉంటారో రెండో వ్యక్తిగా ఉండేటువంటి రాకేష్ రెడ్డిని కూడా ఎలిమినేట్ చేసి ఆయన బ్యాలెట్లకు సంబంధించి రెండో ప్రాధాన్యత ఓటు మ్యాజిక్ ఫిగర్ వచ్చేంత వరకు కూడా తీన్మార్ మల్లన్నకు సంబంధించి లెక్కింపు చేపట్టనున్నారు. అయితే ప్రస్తుతానికి తీన్మార్ మల్లన్నకు సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా జమ అవుతున్న నేపథ్యం, ఇటు అశోక్ కుమార్ గౌడ్ సంబంధించినటువంటి రెండో ప్రాధాన్యత ఓటు కూడా తీన్మార్ మల్లన్నకు భారీగా వస్తున్న నేపథ్యంలో ఇక విజయం మాత్రం దాదాపుగా ఖాయమైందని చెప్పవచ్చు. ఎందుకంటే బీజేపీ అభ్యర్థిని ఎలిమినేట్ చేసినా కూడా మొత్తం ఓట్లు రాకేష్ రెడ్డికి పడ్డా కూడా ఆయనకు 50,000కు పైగా ఓట్లు అవసరం ఉంటున్నాయి, 50,000 మార్కు రావాల్సి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు విజయ అవకాశాలు కనపడే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఇప్పటికే తీన్మార్ మల్లన్న 1,30,000 మార్కు దాటుతున్న నేపథ్యంలో ఆయనకు కేవలం 25,000 ఓట్లు రావాల్సి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా తీన్మార్ మల్లన్ననే విజయం ఖాయం అనేది మాత్రం మనకు ఇప్పుడున్న తాజా సమాచారంతో మాత్రం చెప్పవచ్చు. అయితే తీన్మార్ మల్లన్న కార్యకర్తల సంబరాలు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తీన్మార్ మల్లన్న ఎక్కడ ఉన్నారు? వైశాలి, ప్రస్తుతం కౌంటింగ్ సంబంధించి రెండో ప్రాధాన్యత ఓటుకు లెక్కింపుకు సంబంధించి ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే మొత్తం 52 మందిలో దాదాపుగా ఇప్పటి వరకు 48 మందిని ఎలిమినేషన్ చేయడం జరిగింది. 49వ అభ్యర్థిగా ప్రస్తుతం ఎవరు అయితే అశోక్ కుమార్ ఉన్నారో ఆయనకు సంబంధించి లెక్కింపు కొనసాగుతుంది. ఆ లెక్కింపుకు సంబంధించే తీన్మార్ మల్లన్న కూడా అక్కడే ఉన్నాడు. ఇటు రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి కూడా లోపల కౌంటింగ్ జరుగుతున్న ప్రక్రియను పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇటు తీన్మార్ మల్లన్నకు సంబంధించి గెలుపు ఖాయం అనేది బయటకు వస్తున్న సమాచారంతో కార్యకర్తలు కూడా ఏదైతే తీన్మార్ మల్లన్న టీంకి సంబంధించి కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ముందుగానే ఇప్పుడు ఉన్న లెక్కల ప్రకారంగా తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయంగా కనపడంతో వారి మల్లన్న మాత్రం ఖచ్చితంగా విన్ అనేది ఇప్పటికే వాళ్ళు విజయ అవకాశాలు ఆయనకు చేరడంతో వాళ్ళు సంబరాలు జరుపుకుంటున్నారు. తీన్మార్ మల్లన్న మాత్రం కౌంటింగ్ హాల్లో ఉన్నారు. ఇటు రాకేష్ రెడ్డి కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నారు. వాళ్ళు మరికొద్దిసేపట్లో ఇద్దరిలో ఇటు రాకేష్ రెడ్డి మాత్రం బయటకు వచ్చే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఆయనకు అక్కడ ఉన్న ఇప్పటివరకు చేపట్టినటువంటి మొదటి రెండో ప్రాధాన్యతకు సంబంధించి ఎలిమినేషన్ ప్రక్రియ కూడా పూర్తిగా వస్తున్న నేపథ్యంలో రాకేష్ రెడ్డికి కూడా ఈ ఏదైతే మ్యాజిక్ ఫిగర్కి సంబంధించి ఏదైతే ఓట్లు ఉంటాయో ఆ ఓట్లకు సంబంధించి కూడా ఆయనకు ఎన్ని వచ్చినా కూడా గెలుపు అవకాశం లేకపోవడంతో ఆయన కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. తీన్మార్ మల్లన్న మాత్రం గెలుపు ఖాయం అనేది మాత్రం చెప్పవచ్చు వైశాఖ్.